బంజారా హిల్స్లోని డిఏవి స్కూల్లో ప్రిన్సిపల్ డ్రైవర్ 4 ఏళ్ల చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడిన సంఘటన ప్రతి ఒక్కరిని కలిచివేసింది. ఈ సంఘటనను ప్రతి ఒక్క సంఘాలు కూడా ఖండించాయి. తాజాగా మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ట్విట్టర్ వేదికగా ఒక పోస్ట్ చేశారు. 4 ఏళ్ల పసికందుపై జరిగిన ఈ ఘటన నన్ను తీవ్రంగా కలిచివేసింది. ఇలాంటి సంఘటనలు, ఇలాంటి అఘాయిత్యాలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలంటే ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కఠినంగా వ్యవహరించాలి. ప్రతి స్కూల్లో కూడా సీసీ కెమెరాలు పెట్టాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా ప్రభుత్వం చొరవ తీసుకోవాలి అని కూడా ఆయన రిక్వెస్ట్ చేస్తూ ట్విట్టర్ వేదికగా ఒక పోస్ట్ కూడా చేశారు. అయితే ఇలా కొన్ని సంఘటనలు మాత్రమే వెలుగులోనికి వస్తున్నాయి. అది కూడా మీడియా ద్వారా. వెలుగులోనికి రాని సంఘటనలు, దారుణాలు చాలానే ఉన్నాయి. మనం కొన్ని విషయాలు చర్చించుకుంటే గనక ఇలా పసికందు అంటే చదువు కోసం పంపిస్తే ఇలాంటి పిల్లలపైన అఘాయిత్యాలకు పాల్పడటం, లేకపోతే చదువుకోవాల్సిన పిల్లలు, స్నేహితులుగా ఉండాల్సిన పిల్లలు ఏదో చిన్న చిన్న కారణాలకే కొట్లాడుకోవటం, ప్రాణాలు పోగొట్టుకోవటం, లేదంటే స్కూల్కి వెళ్ళిన పిల్లలు మళ్ళీ ఇంటికి తిరిగి రాకుండా కిడ్నాప్కు గురవటం, ఇలాంటివి 1 కాదు 2 కాదు ఎన్నో విషయాలు జరుగుతూ ఉన్నాయి. జరిగినప్పుడల్లా ఒక చర్చ మొదలవుతుంది. కానీ ఇలాంటి దారుణమైన చిన్న పిల్లల మీద అఘాయిత్య సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ప్రభుత్వమే ముందు చొరవ తీసుకోవాలి, కఠినంగా వ్యవహరించాలి. అప్పుడే ఏదైతే ఆ కఠినంగా వ్యవహరించే శిక్షను బట్టైనా మిగతా వాళ్ళు ఇలాంటి సాహసానికి, దుస్సాహసం చేయటానికి వెనకడుగు వేస్తారు. వాళ్ళు భయం అనేది పుడుతుంది అని పేరెంట్స్ కూడా అంటున్నారు. బంజారా హిల్స్లో డిఏవి స్కూల్లో చూసాం మనం. ఒక 4 ఏళ్ల చిన్నారి పైన స్కూల్ డ్రైవర్ అఘాయిత్యానికి పాల్పడ్డం. ఇప్పుడు చాలామంది పేరెంట్స్ మా పిల్లలు తిన్నారా, ఎలా చదువుతున్నారు, ఈ వర్రీ ఇప్పటి వరకు ఉండేది. కానీ ఇలాంటి ఇష్యూస్తో వాళ్ళు సేఫ్గా ఉన్నారా అని ఇంటెన్షన్ పేరెంట్స్కి చాలా పెరుగుతుంది. సో మీరేమంటారు? లేదండి, సీసీ కెమెరాలు పెట్టే ఇది ఉంది, మనకి పెట్టాలి కంపల్సరీ అది మనకి. ఎందుకంటే ఇప్పుడు మన ఆడపిల్లలు పంపిస్తున్నాం, మనకు బాధ్యత, మనం వాళ్ళు సేఫ్గా ఉన్నారా లేదా అనేది కూడా మనం తెలుసుకోవాలి. చాలా భయం వేస్తుంది కూడా, నిజంగానే చాలా భయం వేస్తుంది. అక్కడ చూసాము, ఏడుపు వచ్చేస్తుంది పిల్లలు చూస్తుంటే, ఆవిడ వాళ్ళ మదర్ ఏడుస్తుంటే. పెట్టాలండి, సీసీ కెమెరాలు పెట్టాలి. అంతా కొంచెం స్ట్రిక్ట్గానే ఉంచాలి కూడా, స్కూల్స్లో వాటిలో స్ట్రిక్ట్గా ఉండాలి. టీచర్స్ కూడా కొంచెం ఆ బాధ్యత అది తీసుకొని ఉంటే బాగుంటుంది. ఒక డ్రైవర్ స్థాయి వ్యక్తికి అంత చొరవ, పిల్లల మీద అంత కమాండింగ్, అంత బ్యాడ్ బిహేవియర్, దీన్ని ఎలా చూడొచ్చు? అంటే ఇప్పుడు చూడండి, మన ఇంట్లోని బ్రదర్స్ అంటే కమెంట్ చేస్తారు, చెందుతారు. బయట ఒక డ్రైవరు, ఆటో డ్రైవర్లు వాళ్ళు పిల్లల్ని అంత అలా చేస్తుంటే మనకి ఇంక నేను ఏం చెప్పాలో నాకు తెలియట్లేదు. కానీ అది మాత్రం మంచి పద్ధతి కాదు. అసలు ఆ ప్రిన్సిపల్ అన్నప్పుడు అతను లోపలికి అలౌ చేయడం ఏంటి అన్నది మనకి తెలుసుకోవాలి. మనం అసలు అంత ఆయన అలౌ చేయడం ఏంటి, ఆ పిల్లల్ని అంత ఘోరంగా చేయడం ఏంటి అన్నది. ఆడావిడ అయ్యుండి అసలు బాధ్యత తీసుకోకుండా ఆడపిల్లలు అలాగ వదిలేసింది. మనం అయితే చెప్పు తీసుకొని కొట్టాలి ఆవిడని. అసలు సీసీ కెమెరా ఆ రూమ్లో కూడా ఉంటే అతను ఎప్పటి నుంచో చిన్నపిల్లల మీద ఇలాంటి బ్యాడ్ బిహేవియర్ చూపిస్తున్నప్పుడు ఆమె ఒక ఫోకస్ చేయడమో, ఆమె కాకపోతే ఇంకొకరు కంట్రోల్ చేయడానికి ఛాన్స్ ఉండేది అనుకోవచ్చండి. సీసీ కెమెరా అనేది ఉంటుంటే బయట అవుటర్స్ కూడా, అదే ఆ విజిటింగ్ రూమ్లో టీచర్స్ వాళ్ళు ఉంటారు కదా, ప్రిన్సిపల్ కాబట్టి ఇలా చేసింది. ఆ విజిటింగ్ రూమ్లో టీచర్స్ ఎవరికో ఒకరికి, ఆడవాళ్ళని ఒక 10 మెంబర్స్లో ఒక 2-3కైనా సేఫ్టీ అనేది చూస్తారు. పిల్లలకి ఇలా జరుగుతుంది, చెందుతుందని బాధ అనిపిస్తుంది కదండి. ఎవరో ఒకరు పట్టించుకుందరు, తీసుకొని ఒక గట్టి నిర్ణయం తీసుకొని వాడిని బయటికి తోసిద్దరు. ఇంతవరకు అయిన తర్వాత ఇప్పుడు మనం ఒక పాప గురించి కాదు, చాలామంది పిల్లలు ఉన్నారంటున్నారు. చాలా బాధ అనిపిస్తుంది కొంచెం. నిజానికి ఆ కన్న తల్లిని ఓదార్చడం కూడా చాలా కష్టం. లేదండి, వాళ్ళిద్దరు పేరెంట్స్ని మనం అసలు మనకే అంత బాధ అనిపిస్తున్నప్పుడు వాళ్ళు ఏటైపోతారు. 9 ఇయర్స్ 10 ఇయర్స్ అయిందట, వాళ్ళకి పిల్లలు లేరంట. మనం ఇంకా ఒక తల్లిదండ్రులు బయట పిల్లలు మనం చూస్తున్న వాళ్ళకే మనకు ఒళ్ళు చచ్చిపోతుంది వాడు అలా చేస్తున్నందుకు. అక్కడ ఉన్నప్పుడు ఆవిడతో కొట్టడం ఏం తప్పేం కాదు. అసలు ఆవిడ కొట్టడం ఏంటి, అసలు ఏడ్ చేసినా తప్పేం కాదు. మేడం, ఇంకొక విషయం, చిన్నపిల్లలు చక్కగా స్కూల్ నుంచి ఇంటికి వచ్చి ముద్దుగా ఈవేళ ఈ బ్రేక్ ఎందుకు పెట్టావు, లేకపోతే మా పక్కన్న నా ఫ్రెండ్ కొట్టాడు, ఇలాంటి ముద్దు మాటలు చెప్తే మురిసిపోతాం. వచ్చి ఇంటికి వచ్చి వాళ్ళు డల్గా ఉండడం, ఇలా డ్రైవర్ ఇలా చేశాడు, లేకపోతే ఇంకొకరు ఇలా నన్ను హర్ట్ చేశారు అని ఇలాంటి మాటలు వింటే అసలు పేరెంట్స్గా మనకి అసలు ఎలా ఉంటుందండి? ఏం చెప్తాం మేడం, పిల్లల కష్టం
వాళ్ళు ఎక్కడ మామూలుగా పడిపోయి చేస్తేనే నొప్పి అనిపిస్తే మనకు బాధ అనిపిస్తుంది. అలాంటిది మనం ఏమని చెప్తాం పిల్లలకి? కొన్ని ఒక 5 years కంప్లీట్ అయిపోయి 6 years 7 years అనుకోండి, వాళ్ళకి ఏమైనా తెలుస్తుంది, అమ్మ ఈ పార్ట్ ఇలా చేయకూడదు అని చెందుతాం. ఇంత చిన్న పిల్లలకి ఏమని చెప్తామండి? అసలు వాళ్ళకి చెప్పాలి, మనం చెప్పగలమా? వాళ్ళకి ఎక్కడ నొప్పి వస్తుందంటే మనం ఏమేమి చేయగలమా? మనం చెప్పలేము, వాళ్ళకి చెందలేము. చెప్పాలి, పిల్లలకి చెప్పాలి అంటున్నారు. ఎలా చెప్తాం, ఏమని చెప్తాం అసలు పిల్లలకి? చెప్పినా దాన్ని వాళ్ళు అర్థం చేసుకునే ఏజ్ కాదు కూడా. మనకి ఈ టీవీలు చూస్తున్నారు, కొన్ని అయితే తెలుస్తున్నాయి, కానీ ఒక తల్లి తండ్రి ఇలా చేయకూడదమ్మా, ఇలా చెందండి అమ్మా అని మనం ఎలా చెప్పగలం అనేది మాకైతే అర్థం అవడం లేదు. పిల్లలు చూస్తున్నారు, పాటలు చూస్తున్నారు, డ్యాన్సులు చూస్తున్నారు, టీవీలో అవి వేస్తున్నారు. అలాగని మనం ఇంత క్లియర్గా వాళ్ళకి ఓపెన్గా ఎలా చెప్పాలి, తల్లిదండ్రులు చెప్పాలి, తల్లి చెప్పాలి అంటున్నారు. ఎలా చెప్తాం? ఇంకా స్కూల్లో అదొక సబ్జెక్ట్లా పెట్టి చెప్పమంటారా? ఇంత చిన్నపిల్లలకి మరి అదొక సబ్జెక్ట్లా పెట్టి చెప్పించాలి అలాగైతే. అయితే ఇప్పుడు మనతో పాటు ప్రముఖ సినీ నటులు నరసింహరాజు గారు ఉన్నారు. ఎందుకంటే ఆయన గురించి మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సినిమాల గురించి ఒక్క లైన్ చెప్పుకోవాలి అంటే కనుక హీరోనో హీరో చెల్లెల్నో లేకపోతే హీరోయిన్నో ఇలాంటి వాళ్ళపైన అఘాయిత్యాలు అలాంటి సీన్స్ చూసినప్పుడు అది ఒక సినిమా అయినా అదొక విలన్ పాత్రే అయినప్పటికీ కూడా చూసేటటువంటి ప్రేక్షకులు దాన్ని ఓన్ చేసుకొని ఇంత శాడిజమా ఇలాంటి చర్చించుకునే పరిస్థితులు కూడా మనం చూసాం. అలాంటిది సొసైటీలో అందరూ ఉంటున్నటువంటి ఇలాంటి పరిస్థితిలో మనిషి రూపంలో ఇలాంటి మృగాలు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారంటే అసలు ఈ సంఘటన పైన సీనియర్ నటులు నరసింహరాజు గారు ఎలా స్పందిస్తారు? సార్, అసలు ఈ సంఘటన చూశారు కదా, చిరంజీవి గారు కూడా ట్వీట్ చేశారు. జనరల్గా మీరు కూడా చాలా సినిమాల్లో నటించున్నారు. అందులో విలన్ పాత్రలు చూసినప్పుడు ఆ హీరోయిన్ రేప్ చేయడం ఇలాంటివి చూసినప్పుడు అబ్బా ఏంటి ఇంత విలనిజమా అనుకునేవాళ్ళు. కానీ ఇన్ జనరల్ సొసైటీలో ఈ మధ్య చాలా సంఘటనలు జరుగుతున్నాయి. మీరు ఎలా చూస్తారు? అవునమ్మా, మీరు చెప్పింది కరెక్టే, చిరంజీవి గారు కూడా చెప్పింది కరెక్టే. ఏదో సినిమాల్లో చూస్తూ ఉంటాం కానీ ఇటువంటి సంఘటనలు జరగటం, రియల్ లైఫ్లో జరగటం చాలా బాధాకరమైన విషయం. దానికి తగిన విధంగా ప్రభుత్వం వారు ఏవైనా స్పెషల్ మీరు చెప్పినట్టుగా అటువంటివన్నీ చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. చాలా బాధాకరమైన విషయం చిన్నపిల్లల మీద. మరి అటువంటి మనస్తత్వం అది వస్తుందేమో, కొంతమందికి వస్తుందేమో, అందరూ మంచివాళ్ళే ఉండరు కదా. సో ఈ సినిమాల వల్ల కూడా ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి కాబట్టి సినిమాల్లో కూడా ఇటువంటి సంఘటనలు లేకుండా మంచి మంచి సీక్వెన్సులు చాలా ఉంటాయి కాబట్టి, ఎందుకంటే సినిమాలు చూసి కూడా కొంతమంది పాడైపోతారు. అలా మంచి మంచి సీన్స్ వచ్చినట్టయితే ఆ విధంగా కూడా మన మనసు మారుతూ ఉంటుంది. వాళ్ళకి ఏం జరుగుతుంది అనేది కూడా అవగాహన ఉండకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళది అలాంటి ఏజ్ కాబట్టి. మన ఇంటి దగ్గర ఎంత ప్రొటెక్షన్గా చూసుకుంటున్నామో స్కూల్లో వాళ్ళు కూడా పిల్లల్ని అంతే ప్రొటెక్షన్గా చూసుకొని వాళ్ళకి సెక్యూర్గా సీసీ కెమెరాస్ అవి ఉంటే బాగుంటుంది అని అనుకుంటున్నాం. వాళ్ళకి ఏం జరుగుతుంది అనేది కూడా అవగాహన లేని ఏజ్ అది. ఎలా చెప్పాలో కూడా వాళ్ళకి అర్థం అవ్వదు కూడా ఆ ఏజ్. సో వాళ్ళే ఫుల్గా స్కూల్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వాళ్ళే కేర్ తీసుకుంటే ఇలాంటివి కూడా రావు. చాలా మటుకు జరుగుతాయి కానీ బాగా కొన్ని వస్తున్నాయి, కొన్ని రావట్లేదు బయటికి. 6-7 సంవత్సరాల నుంచి అయితే మనం పిల్లలకి ఒక అవేర్నెస్ ఇచ్చి పంపించవచ్చు. ఎవరైనా బ్యాడ్ బిహేవియర్ చేస్తే వచ్చి చెప్పు తల్లి అని. చిన్నపిల్లలు అసలు చాక్లెట్ కావాలి, బిస్కెట్ కావాలి అని అడిగే వయసు వాళ్ళకి అలాంటి అఘాయిత్యాలు వాళ్ళ మీద పాల్పడితే వాళ్ళు ఏం చెప్పుకోగలరు మేడం? ఇలా పూర్తిగా వాళ్ళు పూర్తి పెయిన్ఫుల్ అయిన తర్వాత తల్లో తండ్రో గుర్తించి బయటికి రావడమే తప్ప స్కూల్ నుంచి ఎలాంటి జాగ్రత్తలు కావాలి? ఇంట్లో మనం కూడా చెప్పాలి. ఎవరైనా చాక్లెట్స్ బిస్కెట్స్ అవి ఇచ్చి ఇక్కడ మీ మమ్మీ ఉన్నారు, మీ డాడీ ఉన్నారు అని చెప్తే ఎవరిని బయటికి పంపించకుండా మేము వస్తేనే, ఓన్లీ పేరెంట్స్ వస్తేనే బయటికి తీసుకొని వెళ్ళడానికి అవకాశం ఇవ్వాలి. లేదు ఇన్ కేస్ ఎవరైనా రిలేటివ్స్ ఎవరైనా వస్తే కూడా వాళ్ళకి ముందుగా ఏదైనా కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇలా తీసుకొని వెళ్తున్నారని చెప్తే కానీ వాళ్ళు బయటికి ఎవరితోటి పంపించకుండా ఉంటే మంచిది. కొన్ని స్కూల్స్లో సీసీ కెమెరాలు పెట్టాలి అంటే ఇన్ గేటు, అవుట్ గేటు, లేకపోతే ప్రిన్సిపల్ రూమ్ దగ్గర ఒక నామమాత్రంగా సీసీ కెమెరాలు పెడుతున్నారు. మనకు కావాల్సింది మన పిల్లల భద్రత. సో వాళ్ళు ఈ టైంలో ఏం చేస్తున్నారు? జాగ్రత్తగానే ఉన్నారా? ఎందుకంటే ఇప్పుడు అందరూ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి అందరూ మన బిజీలో ఉంటున్నాం. ఈ యాక్సెస్ మనకి కావాలి అంటే సీసీ కెమెరాలు పెట్టాల్సిన అవసరం అయితే చాలా ఉన్నది. ఇప్పుడు ఇది వచ్చింది కాబట్టి మనకి అది ఐడియా వస్తుంది. కాకపోతే
పెద్ద స్కూల్స్ చిన్న స్కూల్స్ అని కాకుండా ఏదో విధంగా సెక్యూర్గా బయటైనా సెక్యూరిటీ కానీ ఉండాలి, లేకపోతే లోపల టీచర్స్ ఎలా ఉంటున్నారో వాళ్ళతోటి ఎలా బిహేవ్ చేస్తున్నారో అనేది కూడా చూసుకోవాలి. అందరితోని ఎప్పటికప్పుడు రిపోర్ట్ కూడా పేరెంట్స్కి ఇవ్వాలి. మీ పిల్లలు ఇలా ఉంటున్నారు అలా ఉంటున్నారు అని చెప్పేసి పేరెంట్స్ మీటింగ్లో చెప్పడం, పిల్లలకి కూడా ఇలా చెప్పడం, మీరు ఎవరి దగ్గరికి వెళ్ళకూడదు, చాక్లెట్స్ ఇది అది అని చెప్పేసినా కూడా వెంటనే ఇది అవ్వకూడదు అని మనము చెప్పాలి. స్కూల్లో టీచర్స్ కూడా వాళ్ళకి గైడ్ చేయాలి. డిఏవి స్కూల్లో ఆ అమ్మాయి 4 సంవత్సరాల అమ్మాయి మీద జరిగిన అది ఇప్పటికీ కూడా అసలు జీర్ణించుకోలేకపోతుంది ఆ విషయం. అంటే అంత మేనేజ్మెంట్ అంత నెగ్లిజెన్స్గా ఉంది అని అంటే దీనికి ప్రివెంటివ్గా ఏం చేయాలనుకుంటున్నారు అంటే ఇది అది హైదరాబాద్లో అవ్వచ్చు, విశాఖపట్నంలో అవ్వచ్చు, ఇంకో చోట ఎక్కడైనా కానీ సెక్యూరిటీ అనేది ఇంపార్టెంట్. చిన్నపిల్లలకి మేము ఎంత కష్టపడి పిల్లల్ని చదివించుకునేది అలా మంచి స్కూల్ ఇలాంటి ఏదో బ్రాండ్ స్కూల్స్లో వేసినా కూడా ఇలాంటి జరుగుతుంది అంటే డిఏవి పబ్లిక్ స్కూల్ లాంటి దాంట్లో ఇలా జరుగుతుంది అని అంటే మిగిలిన స్కూల్ పరిస్థితి ఎలా ఉంటుంది ఈ లెక్కని. కాబట్టి సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కంపల్సరీ దానికి ఏదైనా ప్రివెంటివ్ యాక్షన్స్ ఏవైతే నాకు అనిపించింది సీసీ కెమెరాసే ఉండాలని అనిపిస్తుంది. అంతేగాని ఇంకేమైనా ప్రివెంటివ్గా ఎవరైనా మంచి అంటే ఎక్స్పర్ట్స్ ఎవరిదైనా సలహా తీసుకొని దాని మీద మీరు కొంచెం ఏమైనా చేస్తే బాగుంటుంది. సీసీ కెమెరాస్ లేకపోవటం వల్లే ఈ డ్రైవర్ అనేవాడు అడ్వాంటేజ్ తీసుకున్నాడు. అది ఉందనుకోండి అప్పుడు ప్రాబ్లం ఉండదు. కానీ 100% హెచ్ఎం మిస్టేక్ ఉంది, దట్స్ ఆల్. సో ఇలాంటివి మళ్ళీ రిపీట్ కాకుండా ఉండాలంటే సీసీ కెమెరాస్ 100% ఉండాలి. ఆల్ స్కూల్స్ ఉండాలి. హెచ్ఎం కూడా రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వాలి. అంత టూ మచ్ అడ్వాంటేజ్ ఇవ్వకూడదు ఎవరికైనా సరే. ఇది ఎక్కువ ప్రైవేట్ స్కూల్స్లో చూస్తాం సార్ మనం. వాళ్ళ పోస్ట్ ఒకటైతే వాళ్ళు చేసే పనులు కూడా మల్టీ ఉంటాయి. ప్రైవేట్ స్కూల్లో డబ్బులు కాజేస్తున్నారు కానీ దాని తగ్గట్టు సెక్యూరిటీ ఇవ్వట్లేదు. అదేమన్నా 2-3 పేరెంట్స్ అయితే ఆ పిల్లల్ని బెదిరించడం, వాడిని బెదిరించడం, లేకపోతే తీసి పంపేయటం అలా జరుగుతుంది. కానీ రెస్పాన్సిబిలిటీగా లేరు. వాళ్ళు డబ్బులు కట్ చేస్తున్నారు కానీ ప్రైవేట్ స్కూల్స్ ఆ పిల్లల రెస్పాన్సిబిలిటీ సరిగ్గా తీసుకోవట్లేదు. అలాంటి ఏజ్లో పెట్టడం అనేది, డ్రైవర్కి అప్పచెప్పడం అనేది తప్పు యాక్చువల్గా నన్ను అడిగితే. అది ఒక ఏజ్ వరకు అది పేరెంట్స్ చూసుకోవాలి. కంపల్సరీగా ఆడపిల్ల కాబట్టి మనం కొంచెం కేరింగ్గా ఉండాలి. కంపల్సరీగా బయట వాళ్ళ దగ్గర పెట్టకుండా మనం కొంచెం దగ్గరగా ఉండి తీసుకురావడం అవన్నీ చూసుకుంటూ ఉండాలి. ఫర్ సపోజ్ ప్రిన్సిపల్ అలా చేయడం అనేది కరెక్ట్ కాదు. అది నిజంగా ఖండించాల్సిన విషయం, చాలా బాధాకరమైన విషయం నిజంగా. అది అలాంటి వాళ్ళని మాత్రం వదిలిపెట్టకూడదు నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే ఒక తప్పు ఆ డ్రైవర్ది అయితే అది సహకరించిన ప్రిన్సిపల్ది ఇంకా పెద్ద తప్పు. అది నిజంగా చాలా బాధాకరంగా అవుతుంది నిజంగా ఈ విషయం. కొన్ని స్కూల్స్లో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఏదో అంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నామని, స్కూల్ బ్యాన్ చేసామని ఇలాంటివి చూస్తున్నాం. కానీ కంప్లీట్గా ఇలాంటి ఇష్యూస్ కంట్రోల్ చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అంటే ఇంకెలా అంటే చర్యలు ఇప్పుడు ప్రిన్సిపల్ అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఎంక్వైరీ చేయాలి అంటారు. ముందుగా ఆ స్కూలు ఎలా ఉంది ఏంటి అనేది ఎంక్వైరీ చేసుకొని అన్ని పేరెంట్స్ కూడా వెళ్ళి అసలు ఆ స్కూల్ ఎలా ఉంది ఏంటి, ఆ ప్రిన్సిపల్ని టీచర్స్ అందరూ అన్నిటికీ కూడా వాళ్ళు అలౌ చేస్తున్నారా లేకపోతే ఏంటి అసలు వాళ్ళ పద్ధతి అంతా చూసుకొని దాన్ని బట్టి ముందుకెళ్తే బాగుంటుందని నా ఒపీనియన్. ఇప్పుడు మనం ఒక వస్తువు కొన్నప్పుడే చాలా కేర్ తీసుకుంటాం. దాని మనీకి ఏంటి, వారంటీ, గ్యారంటీ, 66 క్వశ్చన్ కూడా అలా కేరింగ్ ఉండాలి. కొంచెం ఆ స్కూల్లో జాయిన్ చేసే ముందు ఆ స్కూల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ముందు ఎలా ఉంది, అసలు ఏంటి టీచింగ్ ఎలా ఉన్నారు, టీచర్స్ కూడా అలాగే ఉన్నారు, అన్నీ కూడా పరిశీలించి కొంచెం అన్నీ చూసుకోవాలని నా సజెషన్ అయితే అదే. కంపల్సరీగా స్కూల్స్లో ఆల్ స్కూల్స్ నాట్ ఓన్లీ కార్పొరేట్ స్కూల్స్ సీసీ కెమెరా పెట్టాల్సిన అవసరం ఉంది అంటారా? తప్పకుండా ఉందండి. సీసీ కెమెరా కంపల్సరీగా ఉండాలి. ఈ రోజుల్లో ఎవరిని నమ్మడానికి లేదండి. ఇంట్లో వాళ్ళు కూడా అలాగే ఉన్నారు. సో కంపల్సరీగా సీసీ కెమెరా అనేది పెడితే అసలు ఏం జరుగుతుందో ఏంటి అనేది తెలుస్తుంది. మనకు కూడా అక్కడ జరిగింది ఏంటి అనేది మనం తప్పు చెప్పి ఉండొచ్చు, బట్ అక్కడ జరిగింది ఏంటని మనకు తెలియాలి. కాబట్టి కంపల్సరీగా సీసీ కెమెరా అనేది కంపల్సరీగా, అందుకే ఈ స్కూల్లో ఉందండి సీసీ కెమెరా. వాళ్ళ స్కూల్లో ఉంటుంది, వరండాలో ఉంటుంది, ప్రతిదీ కూడా గమనిస్తూ ఉంటారు. పిల్లలు ఏం చేస్తారు అనేది గమనిస్తారు, టీచర్స్ ఎలా చెప్తున్నారు అనేది కూడా గమనిస్తూ ఉంటారు. సో ప్రతి దగ్గర సీసీ కెమెరా ఉండడం అనేది మాత్రం కరెక్ట్ అయిన విషయం.